కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో కమిషన్ల కోసం మంత్రులు కోట్లాడుకుంటున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణలో అగ్రికల్చర్ పోయి గన్ కల్చర్ వచ్చింది, రాష్ట్రంలో కమిషన్ల పాలన నడుస్తోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పాలనలో అరాచకం నడుస్తోందన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తోందన్నారు. కాంగ్రెస్ పాలనలో అధికారులు భయపడుతున్నారు, రాష్ట్రంలో అవినీతి విలయతాండవం చేస్తోంది అని ఆరోపించారు. చాలా బాధాకరంగా తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీసే స్థాయిలో ఉన్నాయి. ముఖ్యమంత్రి మంత్రుల మధ్యన పంపకాల విషయంలో వచ్చిన పంచాయతీలు ఇవాళ రాష్ట్ర పరువుని, రాష్ట్ర ప్రతిష్టని నడి బజార్లో నించోబెట్టి తెలంగాణ అంటే ఇదా అనే స్థాయిలో మన పరువు పోయే విధంగా వీళ్ళ వ్యవహారాలు ఉన్నాయి. మంత్రుల మధ్యలోనేమో కమిషన్ల కోసం కొట్లాటలు, ముఖ్యమంత్రి గారు ఆయన కుటుంబ సభ్యులు చేస్తున్న అరాచకాల గురించి మంత్రుల కుటుంబ సభ్యులు గొంతు విప్పి బాహాటంగా మీడియాకే చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారి అల్లుడికి ఓ టెండర్ కావాలంట ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో, మంత్రి గారి కొడుకేమో ఆయన కాకుండా ఇంకెవరికో ఇవ్వాలంట. సో ఇద్దరు పంచాయతీ అన్నమాట. ముఖ్యమంత్రి గారి అల్లుడు, మంత్రి గారి కొడుకు. 500 కోట్ల టెండర్ పంచాయతీ ఇది. ఈ టెండర్ పంచాయతీలో మధ్యలో నలిగిపోయిన రిజ్వీ గారు ఇవాళ 10 సంవత్సరాల తన సర్వీస్ను వదులుకొని నాకు వద్దు ఈ దౌర్భాగ్యపు ప్రభుత్వం, ఈ దౌర్భాగ్య పరిస్థితి అని చెప్పి రాజీనామా చేసి వారు వాలంటరీ రిటైర్మెంట్ పెట్టుకొని తప్పుకునే పరిస్థితి వచ్చింది. వాలంటరీ రిటైర్మెంటు ఆయన పెట్టుకుంటే, అప్లికేషన్ పెట్టుకుంటే ఇది బయటికి ఎట్లా వచ్చింది వ్యవహారం మొత్తం కుంభకోణం అంతే. మంత్రి గారు జూపల్లి కృష్ణారావు ఎక్సైజ్ మంత్రి, ఆయన ఈ ఉత్తరం రాసిండు. ఈయన అధికారి, ఐఏఎస్ అధికారి గారు పెట్టుకున్న వాలంటరీ రిటైర్మెంట్ను ఆమోదించవద్దు, ఆయన మీద ఎంక్వైరీ చేయాలి, నేను చెప్పినట్టు వినలేదు, ముఖ్యమంత్రి చెప్పినట్టు విన్నాడు, ఆయన అల్లునికి వచ్చింది, నా కొడుకు రాలేదు. ఆ అధికారి మీద కక్ష తీర్చుకోవడానికి మంత్రి గారు రాసిన ఉత్తరం అధికారిని చివరికి తన వాలంటరీ తీసుకునే, రిటైర్మెంట్ తీసుకునే పరిస్థితి తెచ్చింది. చాలా ఒక మంత్రి కుమార్తె నిన్ను సీదా అంటుంది ముఖం పట్టుకొని, నువ్వే తుపాకి ఇచ్చినావు అని. నువ్వు ఆ మంత్రిని తీసే దమ్ము కూడా లేదు నీకు. నువ్వేం ముఖ్యమంత్రివా? నాకు అర్థం కాదు. నువ్వు ముఖ్యమంత్రివా? గింత అసమర్థ, గింత పనికిమాలిన నీ సొంత క్యాబినెట్లో పనిచేసే మంత్రికి నువ్వంటే గౌరవం లేదు. ఏ ఒక్క మంత్రికి లేదు, పని ఆమెకే కాదు, ఏ ఒక్కడికి లేదు. జూపల్లి కృష్ణారావు నీకు వ్యతిరేకంగా ఉత్తరమే రాసిండు, ఆయన తీయలేవు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెల్లారలేస్తే నేను పక్క తీసుకుపోయి తిడుతూనే ఉన్నాడు, ఆయనను ముట్టలేవు. నువ్వేం ముఖ్యమంత్రివా? నాకు అర్థం కాదు. ఒక్క మంత్రికి నువ్వంటే గౌరవం ఉందా? ఒక్క మంత్రి శాఖ మీద నీకు పట్టుందా? పంపకాల్లో వాటాలు పంచాయతీలు తప్ప ఏముంది చెప్పండి రాష్ట్రంలో? ఒక మంత్రి కుమార్తె నిన్ను సీదా అంటుంది ముఖం పట్టుకొని, నువ్వే తుపాకి ఇచ్చినావు అని. నువ్వు ఆ మంత్రిని తీసే దమ్ము కూడా లేదు నీకు. నువ్వేం ముఖ్యమంత్రివా? నాకు అర్థం కాదు. నువ్వు ముఖ్యమంత్రివా? గింత అసమర్థ, గింత పనికిమాలిన నీ సొంత క్యాబినెట్లో పనిచేసే మంత్రికి నువ్వంటే గౌరవం లేదు. ఏ ఒక్క మంత్రికి లేదు, పని ఆమెకే కాదు, ఏ ఒక్కడికి లేదు. జూపల్లి కృష్ణారావు నీకు వ్యతిరేకంగా ఉత్తరమే రాసిండు, ఆయన తీయలేవు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెల్లారలేస్తే నేను పక్క తీసుకుపోయి తిడుతూనే ఉన్నాడు, ఆయనను ముట్టలేవు. నువ్వేం ముఖ్యమంత్రివా? నాకు అర్థం కాదు. ఒక్క మంత్రికి నువ్వంటే గౌరవం ఉందా? ఒక్క మంత్రి శాఖ మీద నీకు పట్టుందా? పంపకాల్లో వాటాలు పంచాయతీలు తప్ప ఏముంది చెప్పండి రాష్ట్రంలో? కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో కమిషన్ల కోసం మంత్రులు కోట్లాడుకుంటున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణలో అగ్రికల్చర్ పోయి గన్ కల్చర్ వచ్చింది, రాష్ట్రంలో కమిషన్ల పాలన నడుస్తోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పాలనలో అరాచకం నడుస్తోందన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తోందన్నారు. కాంగ్రెస్ పాలనలో అధికారులు భయపడుతున్నారన్నారు. రాష్ట్రంలో అవినీతి విలయతాండవం చేస్తోంది అని ఆరోపించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి, మా బ్యూరో చీఫ్ రాజ్ రెడ్డి అందిస్తారు. రాజ్ రెడ్డి, కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి?
మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి పరిణామాలను బీఆర్ఎస్ క్యాచ్ చేసుకోవాలని చూస్తుంది. ఒక్కొక్క పరిణామాలు ఏవైతే జరుగుతున్నాయో ఆ పరిణామాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, కాంగ్రెస్ను బట్టబయలు చేయాలి, కాంగ్రెస్ చేస్తున్నటువంటి దౌర్జన్యాలను బయటకు తీయాలనేది కూడా బీఆర్ఎస్ సంకల్పిస్తుంది. అందులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వంలో గత కొంతకాలంగా ఏం జరుగుతుంది, ఎలాంటి పాలన నడుస్తుంది అనేది కూడా ప్రజలకు వివరించే ప్రయత్నము కేటీఆర్ చేశారు. అందులో భాగంగానే ఈ యొక్క ప్రెస్ మీట్లో ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి పరిణామాలను ఉద్దేశించే అతను ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 1000 కోట్ల అవినీతి చేస్తే మంత్రులేమో 100 కోట్ల అవినీతి చేశారనేది కూడా కేటీఆర్ ప్రధాన ఆరోపణ కనబడుతుంది. అంతేకాకుండా రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉంది కదా, మరి పోలీస్ వ్యవస్థ ఉంటే గన్ కల్చర్ను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఏకంగా డక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ యజమానికి తుపాకీ పెట్టి బెదిరించారనేది ఆరోపణలు ఉన్నాయి. మరి తుపాకీ పెట్టి బెదిరిస్తే ఎందుకు సుమంత్ పైన యాక్షన్ తీసుకోవట్లేదు, ఎందుకు రోహిన్ రెడ్డి పైన యాక్షన్ తీసుకోవట్లేదు? అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు ఇచ్చాడని చెప్తున్నారు కదా, మరి ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డిని పిలిచి ఎంక్వైరీ చేయట్లేదు? ఇలాంటి టెక్నికల్ అంశాలను కూడా బీఆర్ఎస్ లేవనెత్తుతుంది. అంటే చట్టం అందరికి సమానం, చట్టం ఎవరికి చుట్టం కాదు కాబట్టి చట్టం ముందు అందరూ సమానులే కాబట్టి మరి ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, సుమంత్ పైన వచ్చినటువంటి ఆరోపణలు, రోహిన్ రెడ్డి పైన ఆరోపణలు, ఫిర్యాదు చేసినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎందుకు విచారణ జరపట్లేదు, ఎందుకు కేసు బుక్ చేయట్లేదు? పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన విధంగా అధికారులు వింటున్నారు. అధికారులు ఎవరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన విధంగా వినవద్దు, చట్టం తన పని తాను చేసుకెళ్ళాలి. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టు అధికారులు వింటే వచ్చే 2 ఏళ్లలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమవుతుంది, అధికారులకు ఇబ్బంది పడతారు. అధికారులు ఎవరైనా అవినీతిలో పాత్రదారులైనా సూత్రధారులైనా వారి పని సంగతి కూడా చెప్తామనేది కూడా కేటీఆర్ వ్యాఖ్యానించారు. మొత్తానికి చూసుకున్నట్టయితే ఈ జరిగిన పరిణామాలన్నిటినీ కూడా ఇదంతా కూడా బీఆర్ఎస్ క్యాచ్ చేసుకోవాలని చూస్తుంది. అందులో భాగంగానే అధికారంలో ఉంది కాంగ్రెస్, మంత్రిగా ఉంది కొండ సురేఖ, అదేవిధంగా పోలీసులు వెళ్ళింది కూడా కొండ సురేఖ నివాసానికే. ఇప్పటి వరకు తాను రాజకీయ జీవితంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ మంత్రి ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇంతవరకు వెళ్ళలే. రాజకీయంలో ఫస్ట్ టైం చూస్తున్నా అనేది కూడా కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పైన సెటైరికల్ కామెంట్స్ కూడా చేసిండని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అక్కడికి వెళ్ళిన తర్వాత కొండ సురేఖ కూతురు సుష్మిత కామెంట్ చేసినటువంటి అంశాలను కూడా ప్రస్తావించారు. అక్కడ మొత్తం చూసుకున్నట్టయితే బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మంత్రిని కాబట్టే కొండ సురేఖను ఈ రకంగా చేస్తున్నారు. అసలు మొత్తం దీని వెనకాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. ముఖ్యమంత్రి సోదరులకు ఎందుకు సెక్యూరిటీ కల్పించారు, అదేవిధంగా రోహిన్ రెడ్డి కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు కదా అనేది కూడా కొండ సుష్మిత మాట్లాడారు కదా, మరి ఎందుకు ఇదంతా కూడా వాళ్ళపైన విచారణ జరిపించట్లేదు అనేది కూడా ఆయన ప్రధానంగా పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పించారు. అంతేకాకుండా మొత్తానికి ఈ యొక్క రిజ్వీ ఏదైతే వీఆర్ఎస్ పెట్టుకున్నాడో, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి రిజ్వీ, దీనికి అంతటికి కూడా కారణము ఓవైపు ముఖ్యమంత్రి అల్లుడికి అదేవిధంగా మంత్రి కొడుకు మధ్యలో జరిగినటువంటి ఈ మద్యం టెండర్లలో ముఖ్యమంత్రి అల్లుడికి ఈ యొక్క మద్యం టెండర్లకు సంబంధించినటువంటి వచ్చింది, ఆ మంత్రి కొడుక్కి రాలేదు. కాబట్టి మధ్యలో ఈ యొక్క ఐఏఎస్ అధికారి రిజ్వీ నలిగిపోయారు. ఎవరికి చెప్పాలి అనేది తెలియక ఓవైపు ప్రభుత్వ పెద్దకి సపోర్ట్ చేయాలా లేకపోతే మంత్రికి సపోర్ట్ చేయాలా, వీళ్ళిద్దరి మధ్యలో నలిగిపోయే అతను వీఆర్ఎస్ పెట్టుకున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తము ఈ యొక్క ఐఏఎస్లను వేధిస్తుంది, అవినీతిమయమైపోతుంది. దీనికి మొత్తానికి ముఠా అధ్యక్షుడిగా చెలామణి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవుతున్నాడని కూడా కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమేం జరుగుతున్నాయి, ఓవైపు అవినీతి ఆరోపణలు, మరోవైపు బెదిరింపు అంశాలు, మరోవైపు ఈ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎలాంటి సెటిల్మెంట్ చేస్తున్నారో వాటన్నిటిని కూడా బయటపెట్టే ప్రయత్నము కేటీఆర్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క నేపథ్యంలో ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ చిన్న పొరపాటు జరిగినా, ఏ చిన్న తప్పు జరిగినా దాన్ని సెన్సేషనల్ చేయాలనేది కూడా బీఆర్ఎస్ చూస్తుంది. అందులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏవైతే లోటుపాట్లు జరుగుతున్నాయో, ఏవైతే లోపాలు జరుగుతున్నాయో ఆ లోపాలను ఎత్తిపడిచే ప్రయత్నం అయితే బీఆర్ఎస్ చేస్తుంది. అందులో సక్సెస్ అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. అందులో భాగంగా
ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగే పరిణామాలను కూడా పొలిటికల్గా క్యాచ్ చేసుకొని బెనిఫిట్ పొందాలని బీఆర్ఎస్ చూస్తుంది. అందుకే ఎప్పటికప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి తప్పిదాలను వేలివెత్తి బీఆర్ఎస్ చూపిస్తుందని చెప్పుకోవచ్చు. రైట్ రాజిరెడ్డి, థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ దూకుడు పెంచింది. అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించాలంటూ బోరబండలో మంత్రి సీతక్క ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జూబ్లీహిల్స్ గల్లీలో పుట్టి పెరిగిన యువకుడు నవీన్ యాదవ్ కు ఒక్క అవకాశం ఇవ్వాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. నవీన్ యాదవ్ గెలుపు జూబ్లీహిల్స్ అభివృద్ధికి మలుపు అవుతుందని, అందుకే కాంగ్రెస్ ను గెలిపించుకోవాలని అన్నారు. కాంగ్రెస్ కు ఓటేస్తేనే జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. మరి నవీన్ యాదవ్ గారి గెలుపు కోసము గత 3 రోజులుగా ఇంటింటి ప్రచారాన్ని ఇక్కడ డివిజన్ అధ్యక్షుడు అశోక్ గారు, అదేవిధంగా కార్పొరేటర్ మా సోదరుడు ఫసియుద్దీన్ గారు, అదేవిధంగా ఇక్కడ ఇన్ఛార్జీలుగా వచ్చినటువంటి విజయబాబు గారు, శోభరాణి గారు నవీన్ యాదవ్ గారికి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరడం జరుగుతుంది. ప్రతి ఇంట్లో మంచి స్పందన ఉన్నది. కాంగ్రెస్కే ఓటేస్తామనేటువంటి ఒక మంచి స్పందన రావడంతో మరి మా యొక్క ప్రచారాన్ని కూడా విస్తృతం చేయడం జరిగింది. ఓర్వలేనటువంటి బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారాలు మొదలు పెట్టడం జరిగింది. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసి తప్పుడు మరి దాని ద్వారా ఏదో సాధించాలనుకుంటా ఉన్నారు. దయచేసి అబద్ధాల పునాదుల మీద ఎప్పుడు కూడా అధికారం రాదు. నిజాలు నిలకడగా తెలుస్తాయి. నిజాలు నవీన్ యాదవ్ గురించి ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. విద్యాబుద్ధులు చెప్పాల్సిన టీచర్లే కీచకులుగా మారుతున్నారు. భూపాలపల్లి బిట్స్ ప్రైవేట్ స్కూల్లో పీఈటీ మోహన్ విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్నారని విద్యార్థులు పేరెంట్స్ కు తెలిపారు. దీంతో బజరంగ్ దళ్ కార్యకర్తలతో కలిసి స్కూల్ వద్ద పేరెంట్స్ నిరసన వ్యక్తం చేశారు. పీఈటీ మోహన్ ను చితక్కొట్టారు బజరంగ్ దళ్ కార్యకర్తలు. మోహన్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్టార్ట్ అయినా నేను ఈరోజు బిడ్ స్కూల్లో మీ అందరిని అడుగుతున్నా. 7th, 8th, 9th, 10th స్టాండర్డ్ పిల్లలు ఉన్నారు. వాడిని కొట్టి పంపించాలా, నార్మల్గా పంపించాలా? కొట్టే పంపించాలా? కొట్టే పంపించాలా? గట్టిగా చెప్పు. నార్మల్గా కొట్టాలా, పిచ్చి కొట్టుడు కొట్టాలా? పిచ్చి కొట్టుడు. నేను పిచ్చి పడేయాలా? విద్యాబుద్ధులు చెప్పాల్సిన టీచర్లే కీచకులుగా మారుతున్నారు. భూపాల్పల్లి బిట్స్ ప్రైవేట్ స్కూల్లో పీఈటీ మోహన్ విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్నారని విద్యార్థులు పేరెంట్స్ కు తెలిపారు. దీంతో బజరంగ్ దళ్ కార్యకర్తలతో కలిసి స్కూల్ వద్ద పేరెంట్స్ నిరసన వ్యక్తం చేశారు. పీఈటీ మోహన్ ను చితక్కొట్టారు బజరంగ్ దళ్ కార్యకర్తలు. మోహన్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, పీఈటీ మోహన్ గురించి స్కూల్ యాజమాన్యం ఏం చెప్తుంది? ప్రస్తుతం మోహన్ ఎక్కడున్నారు? డీటెయిల్స్ ఏంటి? దీపిక, ఏదైతే భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బిట్స్ ప్రైవేట్ డే స్కాలర్ స్కూల్ అది, దాంట్లో పీటీగా పనిచేస్తున్న మోహన్ 8, 9, 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఇటు విద్యార్థులు ఇంటికి వెళ్ళిన తర్వాత వారి యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్లలో మెసేజ్లు పెట్టడం, అసభ్యకరంగా వారితో చాటింగ్ చేయడంతో పాటు ఉదయం స్కూల్ కి వచ్చిన తర్వాత కూడా వారిని ఫోటోలు కూడా తీసుకుంటున్నట్లుగా
మహిళలు మన ఇటు స్కూల్ విద్యార్థినులు అయితే అతని ఆగడాలు ఇంటి మీద పోవడంతో తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు బజరంగ్ దళ్ వారికి దృష్టికి తీసుకెళ్లడంతో ఇటు బజరంగ్ దళ్ విద్యార్థి నాయకులతో పాటు స్కూల్లోకి రావటం, ప్రిన్సిపల్ తో మాట్లాడి ప్రిన్సిపల్ పర్మిషన్ తీసుకొని ఆ విద్యార్థినులతో కూడా మాట్లాడడం జరిగింది. ఆ విద్యార్థినులు కూడా అతను చేస్తున్న అరాచకాల వల్ల తీవ్రంగా ఇబ్బంది పడ్డామని ఒక 45 మంది విద్యార్థినులను ఆ విధంగా తను హరాస్మెంట్ చేశారని విద్యార్థులు ఒప్పుకున్నారు. విద్యార్థులు కూడా ఇటు బజరంగ్ దళ్ సంబంధించిన నాయకులు అడగటంతో ఇటు తనని ఏం చేయాలి అంటే వారు కూడా విద్యార్థినులు అందరూ కూడా తనని కొట్టాలి అని చెప్పేసి వారు చెప్పడంతో తనని అయితే దేహశుద్ధి చేశారు. దేహశుద్ధి చేసిన అనంతరం కూడా వారు అప్పచెప్పడం జరిగింది. పోలీసులు కూడా దాని మీద పూర్తిగా విచారణ చేస్తున్నారు. ఇతను ఒక్కడైనా, ఇతనితో పాటు ఇంకా ఎవరైనా టీచర్లు ఆ విధంగా ఉన్నారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. ఇటు స్కూల్ యాజమాన్యం వాళ్ళు మాటలు విద్యార్థులు తీసుకెళ్ళినప్పుడు కూడా యాజమాన్యం కొంత సైలెంట్ గా ఉండటం వల్లనే ఈ యొక్క ఆగడ ఇంటి మీద అన్నట్లుగా అయితే విద్యార్థులు అయితే చెప్తున్నట్లుగా తల్లిదండ్రులు వాపోతున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఈ ప్రైవేట్ స్కూల్లే కాదు, ఇటు ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లలో కూడా ఇలాంటివి మనకి బయటకు వస్తున్నాయి. ఒక సరైన ప్రభుత్వ యాజమాన్యాలు ఆ విద్యార్థినుల పట్ల జరుగుతున్న ఇవన్నీ వేధింపులు కానీ ఇలాంటి హరాస్మెంట్ విషయంలో యాజమాన్యాలు కొంత స్ట్రిక్ట్ గా ఉండకపోవటము, ఎప్పటికప్పుడు విద్యార్థినులతో ప్రైవేట్ గా మాట్లాడుకోవడం, వీటన్నిటి దృష్టి స్కూళ్లలో ఇలాంటి వేధింపులు అయితే అమ్మాయిల పట్ల జరుగుతున్నాయని తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రస్తుతం అయితే ఈ మోహన్ పోలీసులు అదుపులో ఉన్నాడు. ఆ మోహన్ పైన పూర్తిగా విచారిస్తున్నారు. విచారించిన అనంతరం అతని పైన పలు వేధింపుల కేసుల్లో నమోదు చేసి తనని రిమాండ్ చేసే విధంగా అయితే పోలీసులు ఉన్నారు. దీపిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ. స్టార్ట్ అయినా నేను ఈరోజు బిడ్ స్కూల్లో మీ అందరిని అడుగుతున్నా, 7th, 8th, 9th, 10th స్టాండర్డ్ పిల్లలు ఉన్నారు. వాడిని కొట్టి పంపించాలా, నార్మల్గా పంపించాలా? కొట్టే పంపించాలా? కొట్టే పంపించాలా? గట్టిగా చెప్పు. నార్మల్గా కొట్టాలా, పిచ్చి కొట్టుడు కొట్టాలా? పిచ్చి కొట్టుడు, నాన్న పిచ్చి పడేయాలా?